షలోం షలోం అందరికి. ఓకే, అందరూ మ్యూట్ చేసుకోండి, మ్యూట్ ఆల్ ఇచ్చేయండి. మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. అందరికీ నా వాయిస్ బాగా వినిపిస్తుంది కదా? ఓకే, వీడియోస్ ఆన్ చేసుకోండి. క్లాస్ ప్రారంభించుకుంటున్నాం. ఈరోజు క్వశ్చన్ సెషన్ లాగా, అంటే మనకి ఓ పేసాక్ పండుగలో ఉన్నాం కాబట్టి పేసాక్కి సంబంధించినటువంటి విషయాలు మరిన్ని నేర్చుకోవడానికి అవకాశము. ఆ సినగోగలోని వర్క్స్ అవుతున్నాయి కాబట్టి సినగోగలో యూట్యూబ్ చేయలేకపోతున్నాము. అందుకనే జూమ్ ద్వారా క్లాస్ పెట్టాము. బహుశా మేబీ ఈ వారం బాత్ సర్వీసు లైవ్ ఉండకపోవచ్చు. అది తెలియదు. ఒకవేళ లేని పక్షాన మనం ఆల్రెడీ మనం చేసేటువంటి షబ్బాత్ సర్వీస్ ఇది పెడతాము. అది మీరు లైవ్ పార్టిసిపేట్ చేయగలుగుతారు. అంటే మనకి సినగోగలో వర్క్స్ అవుతున్నాయి కాబట్టి. ఓకే, మనం అందరూ కొంతమంది అడిగింది అంటే ప్రశ్న జవాబులు అని, అంటే నేను ఏదో ప్రశ్నలు అడుగుతాను, క్వశ్చన్ చేస్తాను, మీరంతా ఆన్సర్ చేయాలేమో అని చెప్పేసి అని అనుకున్నారు. ఆ ప్రశ్న జవాబులు అని అంటే ఈ పస్కా పండుగకు సంబంధించినటువంటి ప్రశ్నలు మనం వేసుకొని దానికి తగినటువంటి ఆన్సర్స్ చేయడానికి నేర్చుకునే సెషన్. కానీ మిమ్మల్ని ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టేదేం లేదు. ఎవరు ఓన్ ఇంట్రెస్ట్ వాళ్ళు నేర్చుకుంటూ ఉండడమే. సో ఫస్ట్ ప్రశ్న ఏంటి అని అంటే మనం నేర్చుకునే దాంట్లో పస్కా పండుగ వచ్చేటటువంటి ఆ పండుగ దినానికి ముందు వచ్చేటటువంటి షబ్బాత్ని షబ్బాత్ హా గద్దోల్ అంటారు. And ఇప్పుడు మనం అంతా కూడా ఎవరంతా ఇంట్రెస్ట్ ఉందో నేర్చుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నేర్చుకోండి, రాసుకోండి, నోట్ చేసుకోండి. సో నంబర్ వన్ ఏంటంటే పస్కా చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక పండుగ, చాలా ఇంపార్టెంట్ పండుగ. ఆ ఇంపార్టెన్స్ అనేది మనం ఆ అది క్రమంగా నేర్చుకుంటూ తెలుసుకుంటూ అవగాహన చేసుకోవాలే తప్ప అదే ఏదో మనం అంటే అందరూ చాలా వరకు జనరల్ గా పస్కా పండుగ, ఆ, విమోచన పండుగ, విడుదల పండుగ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అది జస్ట్ చాలా చాలా అవుటర్ లేయర్. అది అది జస్ట్ అవుటర్ లేయర్. ప్రతి జనరేషన్ కూడా మనకి సేజెస్ పెద్దలు ఏం చెప్తారు అని అంటే ప్రతి జనరేషన్ లో పస్కా చేస్తున్నటువంటి వారు, ఒకటి యూదులకైతే అది కంపల్సరీగా వాళ్ళు చెయ్యాలి. నోవాహీయులకేమో అది ఆబ్లిగేషన్ గా కాదు, అంటే ఖచ్చితంగా చెయ్యాలి అన్నది అయితే నోవాహీయులకి లేదు. వాళ్ళు గమనించుకోవచ్చు, వాళ్ళు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు, గణపరచాలంటే గణపరచుకోవచ్చు, ఆప్షన్ వదిలేస్తారు. సో ఇప్పుడు చూడండి మనం, అంటే కొంతమంది యొక్క ప్రశ్న ఏంటంటే అదేంటండి మరి మేము కాదా, మేము కూడా పిల్లలమే కదా, మనం పిల్లలం కాదా, వాళ్ళే చెయ్యాలని అంటారేంటి, మనం చేయకూడదా అట్లాగ ఇట్లాగని చెప్పేసి అని అంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే వారికి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే అశ్యం ఏం చెప్తే అది వాళ్ళు చేస్తారు. మనకేమో అయితే చేస్తాము, కుదిరితే చేస్తాము,
అది నాకు అనుకూలంగా ఉంటే చేస్తాను, నాకు అనుకూలంగా లేకపోతే చేయను, నాకు టైం ఉంటే చేస్తాను, టైం లేకపోతే చేయను. చాలా విషయాలు మనం మనకి వచ్చేస్తా ఉంటాయి. ఏవండి రాలేదు అంటే ఎంతో ఉత్సాహపడిపోతుంటారు. మేము చేయకూడదా, మేము చేయడానికి లేదా, అది ఇది అని అంటుంటారు. అంత ఉత్సాహపడిపోతున్న వాళ్ళు సడన్ గా పండగ రోజు కనిపించరు అనుకో, అడిగామనుకో, ఏమైంది రాలేదు అని అంటే, ఆ చుట్టాలు వచ్చారండి, సడన్ గా ఊరు వెళ్ళాల్సిన పని వచ్చిందండి, లేకపోతే సడన్ గా ఇంకేదో అయ్యిందండి అని చెప్పేసి చెప్తారు. సో అప్పుడు మన ప్రిఫరెన్సెస్ ఏమైపోతాయి, మారిపోతాయి. ఏదైనా జరిగితే అవునా కాదా? అట్లా కాదు. ఇజ్రాయేలు ప్రజలు దేవుడు ఒక దేశంగా వాళ్ళని ఎన్నిక చేసుకున్న తర్వాత, నిన్నటి దినం కూడా ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయంలో చెప్పినటువంటి ఆ వాక్యాన్ని చూపించాను. వారు నువ్వే మా దేవుడవు అన్నారు అంటే, ఆ మాటలో ఉన్న అంతరార్థం ఏమిటి? ఆయన చెప్పిందల్లా చేస్తాము అన్నది ఆ ఇంటర్నల్ మీనింగ్. ఇంకా ఆయన ఏం చెప్తారో అది చేయడమే. తిరిగి ఇదెందుకు, అదెందుకు, అలాంటిది ఏం లేదు ఇంకా. మోషే గారు పైనుంచి క్రిందకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు? హషేం అని అంటే తెఫిన్ కట్టుకోమన్నారు, కన్నుల నడుమ బాసికములు చేసుకొని కట్టుకోమన్నారు అని అంటే, ఉదాహరణకి ఏంటిది అది? చేతికి కట్టుకోవాలా? ఏం కట్టుకోవాలా? ఎలా కట్టుకోవాలా? ఎందుకు కట్టుకోవాలా? దేనికి కట్టుకోవాలా? అలాంటి ప్రశ్నలు ఏం లేవు అక్కడ. కట్టుకోమన్నారా, సరే అయితే మరి ఎవరు చేస్తారు ఏంటి దాని పరిస్థితి అన్నట్టుగా వెళ్ళారు అని చెప్పేసి మనకు సేజెస్ చెప్తారు. కానీ మనకు ఏదైనా ఇది చెయ్యాలి అని అన్నాం అనుకోండి, ఇప్పుడు ఎందుకు, దేనికి, ఎప్పుడు, ఎలా, ఇంకా రకరకాల ప్రశ్నలు. తర్వాత ఏంటి, అది నీకు బాగుంటుందా, బాగుండదా, నీకు సూట్ అవుతుందా, నీకు సూట్ అవుదా, ఎన్ని వస్తాయో మరి ఇంక చెప్పదు. సో అట్లా కాదు. ఇజ్రాయేల్ ప్రజల యొక్క కమిట్మెంట్ ఏంటి అని అంటే, అషేముని వారు దేవుడుగా చేసుకున్నారు అంటే దాని యొక్క అర్థము, ఆ దేవుడు, ఆ రాజు, ఆ యజమాని వారికి ఏం చెప్పితే అది వాళ్ళు చేయాలి అంతే. ఈ రాత్రి పదండి అని దేవుడు అంటే బయలుదేరి వెళ్ళిపోవడమే. నీసాన్ రాత్రి ఏమన్నా రాత్రి బయలుదేరాలి అంటే, ఓకే అయ్యా, ఈ రాత్రా, ఈ టైం అప్పుడా, ఈ రాత్రి అప్పుడు ఎలాగెళ్తామండి బాబు? కొంచెం ఉదయం కొంచెం రెస్ట్ తీసుకొని పడుకొని ఉదయం వెళ్తే బాగుండు కదా. ఇదొకటి. అరణ్యంలో ఏముంది, అరణ్యంలో ప్రయాణం ఎలా జరిగిందంట? మేఘస్తంభము ప్రత్యక్ష గుడారం మీద ఉండేదంట. అవునా? ప్రత్యక్షపు గుడారం పైనుంచి మేఘం ఎప్పుడు లెగిస్తే అప్పుడు వీళ్ళు బయలుదేరాలంట. ఏమైనా ఇంటిమేషన్ ఉందా ప్రజల్లారా? మనం 2 రోజుల్లో బయలుదేరబోతున్నాం, సిద్ధపడండి అన్నది ఉందా? లేకపోతే అషేము టక్మని మేఘాన్ని పైకి ఎత్తేవారు? అలాంటి ఒక సందర్భంలో మనం ఉంటే మనం ఎలా రియాక్ట్ అవుతాము? ఇదేంటిది, ఇది ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఎందుకు మేఘం లెగిసిపోతుంది? ఉండొచ్చు కదా, నేను రెస్ట్ తీసుకోవాలా, నేను ఇలా పని పెట్టుకున్నాను, అల్లది నేను బట్టలు ఉతుక్కో నేను బట్టలు నానబెట్టేశాను, ఇదెవరు మోసుకొని వెళ్తారు, అదెవరు మోసుకొని వెళ్తారు, ఇట్లాగంతా ఉంటుంది. సో అది కాదు, పాయింట్ అంతా అది కాదు. నా నేను హషేంకి సమర్పించి నువ్వు నా దేవుడవు అని నేను అన్నాను అంటే దాని యొక్క అర్థము, ఎనీ టైము హషేము పద అంటే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు మాత్రమే. ఎనీ టైము ఇది పలాంది ఇది చెయ్యాలి అని హషేం అంటే ఎస్ అని చెప్పే వాళ్ళు మాత్రమే నిజంగా ఆయన యొక్క చిత్తాన్ని సమర్పించుకున్న వాళ్ళు, ఆయన ప్రణాళికలో నడిచే వాళ్ళు, వారు మాత్రమే ఇది చేయగలుగుతారు. నేను నా కుటుంబము, నా పనులు, నా వ్యక్తిగత జీవితము, నా ఉద్యోగము, ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రహించాల్సింది ఏంటో తెలుసా అండి? ఇజ్రాయేలు ప్రజలు అంతవరకు కూడా ఫారో యొక్క కంట్రోల్లో కంప్లీట్గా ఉన్నారు. అవునా? ఫారో యొక్క కంట్రోల్లో సంపూర్ణంగా విడిపోయారు. ఆ కంట్రోల్లో ఉన్నప్పుడు
పగలేంటో తెలిసేది కాదు, రాత్రేంటో తెలిసేది కాదు. ఎప్పుడైనా సరే పని 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 అనేటటువంటి రీతిలో వాళ్ళని విపరీతంగా దంపుడు, ఇలాంటి ఒక పరిస్థితుల్లో వాళ్ళు, వాళ్ళకంటూ స్వేచ్ఛ లేదు. రెండోది టైం, ఎందుకంటే బానిస. ఏ రకమైనటువంటి బానిసలు అని అంటే వాళ్ళకి సమయం మీద కూడా కంట్రోల్ లేదు, సమయం కూడా తెలియదు. ఇలాగ ఉన్నటువంటి ఇలాంటి వారి పరిస్థితి హషేము విడిపించిన తర్వాత, ఇంకా విడిపించక మునుపే ఏమన్నారంటే, నెలలలో మీకు ఇది మొదటి నెల. బాగా వినండి, అందరూ అర్థం చేసుకోండి. నెలలలో మీకు ఇది మొదటి నెల అని అన్నారు కదా. అంటే దాని యొక్క అర్థం ఏమిటి? నెలలలో మీకు ఇది మొదటి నెల. సో హషేము ఇజ్రాయేల్ ప్రజలు ఫస్ట్ టైం సెన్స్ ఇచ్చేస్తున్నారు. ఎలా అని అంటే, మీరే రోష్ కొదేష్ని నిర్ణయిస్తారు. ఎప్పుడు రోష్ కొదేశ్ అన్నది మీరే చెప్తారు. అషేం కాదు, బాగా అర్థం చేసుకోండి. ఈ ఆజ్ఞ, నెలలలో మీకు ఇది మొదటి నెల అని అషేం చెప్పినప్పుడు దాని యొక్క మీనింగ్ ఏంటంటే, ఎప్పుడు రోష్ కొదేశ్ ప్రారంభం అవుతుంది అన్నది ఇజ్రాయెల్ ప్రజలు డిక్లేర్ చేయాలి. ఇజ్రాయెల్ ప్రజలు డిక్లేర్ చేస్తే పరలోకం ఆమోదిస్తుంది అవును అని. అది చూడండి, ఎంత అద్భుతం కదా ఇది. అంటే దాని యొక్క అర్థం ఏమిటి? టైము నీ చేతిలో ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్, అషేం చేసిన గొప్ప కార్యం ఏమిటి అని అంటే, ఇంతవరకు నువ్వు ఫారోకు బందీ అయిపోయి ఉన్నావు, నీకు టైం ఏంటో ఏంటో పరిస్థితులు తెలియకున్నావు. నేను నీ చేతిలో టైం పెట్టేస్తాను. నువ్వు డిక్లేర్ చేయి రోజుకోదేశ్ ఎప్పుడో. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు రోష్ కొదేశ్ డిక్లేర్ చేస్తారో దాన్ని బేస్ చేసే కదా నెల ప్రారంభం ఈ రోజు అని వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత కదా డేట్ వెళ్తుంది. సో అప్పటి నుంచి కదా డేట్ కౌంట్ వస్తుంది. ఏమిటి ఆ డేట్ కౌంట్? నీసాన్ 15, నీసాన్ 10, లేకపోతే ఏ, తీష్రే 1, రోష్ హషానా ఈ డే. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు చెప్పుతున్నారో ఇది ఫలానా అని, ఆ డేని దేవుడు కన్ఫర్మ్ చేసుకుంటున్నారంటే ఆలోచించాలి. ఎలాంటి స్టేట్కి అషేమ్ వాళ్ళని తీసుకొని వచ్చారు అంటే, అప్పుడు ఆ ఈ మంత్ చెప్దాంలే చేద్దాంలే అన్నది కాదు. వాళ్ళు ఎంత డెడికేటెడ్గా, ఎంత సమర్పణతో వారి పనిని చక్కగా చేస్తున్నారు. అది మనం ఆలోచించాలి, అది మనం గ్రహించాలి. ఒకటి, ఓకేనా? దానిలోంచి బేస్ చేసుకొని తక్కిన డేట్స్ అనేది రన్ అవుతుంది. సో ఫస్ట్ అషేమ్ ఏం చేశారంటే, టైం అషేమ్ ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చేశారు. యూడు యూ డిక్లేర్. సో దాన్ని బేస్ చేసుకొని వెళ్తున్నప్పుడు షబ్బాత్ కానీ ఫెస్టివల్స్ కానీ అంతా కూడా ఎలాగొస్తున్నారు, వాళ్ళు చాలా చాలా వాలంటీర్గా సెలబ్రేషనే చేస్తున్నారు, వాలంటీర్గా చేస్తున్నారు ఇదంతా కూడా. అది కూడా ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా. అందులో మళ్ళా ఏమేమి పెట్టుకోవాలా? ఇప్పుడు సెదర్లోని ఈ చేదు ఆకుకూరలు పెట్టుకోవాలి, మట్సాతిని అబ్బా ఇదేంటి, అబ్బా ఈ కొత్తిమీర ఏం తింటాం, ముల్లంగి ఏం తింటాం, ఇట్లాగా ఆ నాలుక మీద పెట్టుకున్నప్పుడు ఓ రకరకాల ఫీలింగ్స్. యాక్చువల్గా నువ్వు అందులో ఇన్వాల్వ్ అయ్యావు అనుకో, ఆ ఎస్సెన్స్లోకి నువ్వు ఇన్వాల్వ్ అయితే ఈ ఫీలింగ్స్ అసలు నీకు ఉండదు. మనం ఎందుకు డిఫరెంట్ డిఫరెంట్ ఫీలింగ్స్ తోటి వెళ్తున్నాం? సెదర్ అంటే చేదు ఆకుకూరలు అదంతా చేయడం అదొక ఎత్తు. దాంట్లో మళ్ళా రీటెల్లింగ్ ఆఫ్ ద స్టోరీ, ఏమండి, కథను మళ్ళీ చెప్పడం. నాతో మాట్లాడుతూ ఒకరు ఏమన్నారనంటే, చాలా మంచి మెసేజ్ తీసుకొని వచ్చారు సార్, చాలా బాగా చెప్పారు. ఆ, అదే మీరు సెదర్ పెట్టి అందులో ఉన్న విషయాలు చెప్తుంటే బోర్ కొట్టేస్తున్నాం అని అన్నారు. అది పెద్ద ఇంట్రెస్టింగ్గా ఉండదు, తోరా స్టడీ చాలా బాగుంది అని అన్న. ఇప్పుడు ఎందుకు, ఏమి ఆ సెదర్ స్టోరీ చెప్తే బోర్ ఎందుకు కొడుతుంది? ఎందుకు కొడుతుంది అని అంటే, ఎందుకు కొడుతుందో తెలుసా? ఫస్ట్, అది నాకు సంబంధించింది కాని స్టోరీ కాబట్టి నాకు బోర్ కొడుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అనుకోండి. వాళ్ళిద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకొని చాలా ఏళ్ళు గడిచిపోయిన తర్వాత, మనం ఇలా కలుసుకున్నాము, మనం ఇలా మాట్లాడుకున్నాము, మనం ఇట్లాగా పార్క్ వెళ్ళాము, మనం ఇలా
అవన్నీ రీక్యాప్ చేసి మాట్లాడుతున్నప్పుడు అందులో ఎక్సైట్మెంట్ ఉంటుందా, బోర్ కొడుతుందా? ఆ ఎక్సైట్మెంట్ ఉంటుందా, బోర్ కొడుతుందా? థమ్స్ అప్ ఇవ్వండి, లేకపోతే ఇలాగనండి. సో అది ఇజ్రాయేల్ ప్రజలకి ఏ, దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్, వాళ్ళు ఎవ్రీ ఇయర్ చక్కగా అది చెప్పుకోవడం వల్ల వాళ్ళు నెమ్మరు వేసుకుంటున్నారు. వాళ్ళు ఎలా ఉండేవారు, వారు ఎలా జీవించారు, అదంతా కూడా చాలా చక్కగా వాళ్ళు రీక్యాప్ చేసుకుంటున్నారు. నాకెందుకు సెదర్ బలలో కూర్చొని స్టోరీ అగాధ చెప్తే బోర్ కొడుతుందంటే నేను లేను కదా. నా లవ్ స్టోరీ కాదు కదా అది. ఎవరితో లవ్ స్టోరీ నాకు ఎందుకు అన్నట్టుగా ఉంటుంది. అదే ఇప్పుడు నేను అంటున్నాను, ప్రతిసారి నేను చెప్పేది ఏంటంటే మనం ఇంటర్నలైజ్ అవ్వాలి అని ఎందుకు అంటున్నానంటే, నువ్వు అందులోపల ఇంటర్నలైజ్ అవ్వకపోతే నిజంగానే సెదేర్ మొత్తం బోర్ కొడుతుంది. బోర్ కొడుతుంది ఖచ్చితంగా. నేను అందులో లేను కాబట్టి నాకు అలాగవుతుంది. నేను దాంట్లో ఇమిడే ప్రయత్నం చేయాలి. ఎలా నేను ఇమడగలుగుతాను అందులోకి, ఎలా నేను ఇంటర్నలైజ్ అవ్వగలుగుతాను అంటే, అది నాకున్న దేవునితో కనెక్షన్ బట్టి అవ్వగలుగుతాము. ఆ కనెక్షన్ లేనప్పుడు మనం అవ్వలేము. అందుకనే చాలా వరకు అవి అంటే, నీకు ఏదో కొత్త ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమైనా చెప్తే నువ్వు సంతోషిస్తావు. ఆ తర్వాత చెప్పిందే మళ్ళీ అదే చెప్పితే ఏముంది. ఎప్పుడు చెప్పిందే చెప్పుకుంటారు, చెప్పిందే చెప్పుకుంటారు. ఎప్పుడు అని అంటే, ఆ మెమరీస్ ఫ్రెష్గా ఉంటాయి చూడండి. ఎప్పుడైతే మెమరీస్ ఫ్రెష్గా ఉంటాయో నువ్వు దాన్ని మళ్ళా మళ్ళా చెప్పుకొని దాంట్లో నువ్వు ఆనందిస్తూ ఉంటావు. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు మెమరీస్ ఎవరికి ఫ్రెష్గా ఉంది? ఆ లవ్ కనెక్షన్లో ఉన్న వాళ్ళకి ఫ్రెష్గా ఉంటుంది ఎప్పటికైనా సరే. అది లేనటువంటి వాళ్ళకి, ఇప్పుడు ఎవరో లవ్ స్టోరీ ఇంకొకరికి చెప్తాను, బాబు ఆపరా బాబు సుత్తి ఎందుకు వేస్తాను, నాకు నువ్వు చేసుకున్నావులే మాకెందుకు ఈ బ్లేడ్ వేస్తాను అంటారు. అవునా? అట్లా అప్పుడు ఈ వ్యక్తి ఏమవుతున్నాడు అంటే థర్డ్ పార్టీ అయిపోయాడు, అందులో లేడు. కాబట్టి చెప్పింది మళ్ళీ చెప్తే వాడికి ఇసిపోస్తుంది. కానీ ఆ సీన్లో ఉన్నటువంటి వాడికి బాగా సంతోషంగా ఉంటుంది. సో ఇజ్రాయేల్ ప్రజలు ఎందుకంటే ఆనందిస్తున్నారు, ఏట ఏట ప్రతి ఏట ఈ సెదేర్బాల్లో కూర్చొని దీర్ఘంగా ప్రతి విషయాన్ని చర్చించుకుంటూ మాట్లాడుకుంటూ ఆనందిస్తూ సెదేర్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే దానికి కారణం ఏమిటి? దాని రీజన్ ఏంటి అని అంటే, వారికి ఉన్న దేవునితో ఆ బలమైన మంచి సాలిడ్ ఫౌండేషన్తో కూడిన బంధం అది. అందుకే వాళ్ళు దాంట్లో ఆనందిస్తారు, అందుకే వారు దాంట్లో సంతోషిస్తారు. ఇప్పుడు నాకెందుకు రావటం లేదు అని అంటే, నేను దాంట్లో ఇంటర్నలైజ్ అవ్వట్లేదు కాబట్టి నేను దాంట్లోకి రాలేకపో. అందుకే చదివారంటే బోరు, చదివారంటే నిద్ర కూడా వచ్చేస్తుంది కాసేపు అలాగా. ఎందుకంటే అదంతా చెప్తారు, ఈ వాక్యం ఆ వాక్యం అసలు బాహుబలం అంటే ఏంటి? ఆయన చాచిన చేతులతో బాహుబలముతో ఆయనను రప్పించాడు అనంటే, అసలు బాహుబలం అంటే ఏంటి? ఆ చాచిన చేతులంటే ఏంటి? అది దేనికి సాదృశ్యం? అట్లాగా ఆ విషయాలు అందులో ఉన్నవాడికి బాగా ఆ సోల్ ఏమవుతుంది, గెంతులేస్తుంది. కానీ అందులో లేని వాడికి అది ఖచ్చితంగా బోర్ కొడుతుంది. సో అంటే వాక్యాన్ని చదివి బేసిక్ లెవెల్లో లిటరల్ సెన్స్లో వెళ్ళే దానికంటే, వాక్యములో నుండి సారములో నుండి అశ్యముతో కనెక్ట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఆ కనెక్షన్ అనేది కలిగి ఉన్నవాడు ఎప్పటికి ఆ టేస్ట్ చూసిన వాడు ఎప్పటికీ కూడా ఏమవలేడు, విడిచిపెట్టుకోలేడు. అందులో నిత్యము అందులో ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు, సంతోషిస్తూ ఉంటాడు. ఇంకా ఇంకా డీప్గా కనెక్ట్ అవ్వాలి అనే దాంట్లోంచి వెళ్తా ఉంటాడు. అందుకనే దావీదు గారు టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్ అన్నాను. సో అప్పుడు నువ్వు ఎంతవరకు అషయంను టేస్ట్ చూసావు నీ లైఫ్లో? నీ జీవితంలో అషయం ఎంతవరకు నీ లైఫ్ లోపల ఉన్నారు? ఎంతవరకు నీవు అషయమును నీ లైఫ్లో అనుమతించావు? నీ హృదయంలోకి ఎంత అనుమతించావు? ఇప్పుడు హృదయంలోకి అనుమతించకపోతే బయటనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కనెక్షన్ అనేది ఎలా ఏర్పడుతుందంటే, ఒక వ్యక్తి తన మనసులో ఎంతగా దేవునికి త్రోవ ఇస్తాడో
అంతగా ఆ వ్యక్తితో దేవుడు కనెక్ట్ అవ్వగలుగుతాడు. నువ్వు చిన్నదే ఓపెన్ చేస్తే ఆ చిన్న కనెక్షనే ఉంటుంది. సో దిస్ ఆల్ అబౌట్ ఏంటి అని అంటే కనెక్షన్. సో ఫస్ట్ బేసిక్ సెన్స్ అందరూ కూడా పండుగ 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 పసకా పండుగ అది చేసి అది కాదు. నేను స్వతహాగా విమోచించబడ్డానా, నేను స్వతహాగా విడుదల నొందానా, ఈ ఏ ఏ విషయాలలో నుంచి నేను విడుదల పొందాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు స్టార్ట్ చేసింది ఏంటి, స్టార్ట్ చేశాను టైంతో స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు టైం అనేది నిన్ను శాసిస్తుందా, నువ్వు టైంను శాసిస్తున్నావా? ఫస్ట్ క్వశ్చన్. టైం నిన్ను కంట్రోల్ చేస్తుందా, నువ్వు టైంని కంట్రోల్ చేస్తున్నావా? అది మీరు క్వశ్చన్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఎందుకు రాలేదు, ఏమైంది, ఏదైనా అడుగుతూ ఉండు, బిజీ బిజీ బిజీ, ఎనీబడి సి బిజీ, వీఆర్ సో మచ్ బిజీ. అంటే నువ్వు బిజీ బిజీ అంటున్నావు అంటే దాని అర్థం ఏంటి? టైం నిన్ను ఫుల్ కంట్రోల్లో పెట్టేసింది, నువ్వు టైంని కంట్రోల్ చేయట్లేదు. సో నువ్వు టైంని కంట్రోల్ చేయడం అంటే దాని యొక్క అర్థం ఏమిటి? యూ విల్ బి ఆన్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. సో అప్పుడు నువ్వు ఆన్ టైం అన్నిట్లో ఉంటావు అంటే దాని యొక్క అర్థం ఏమిటి? నువ్వే టైంని కంట్రోల్ చేస్తున్నావు. సో అప్పుడు షబ్బాత్ వస్తుంది, సెవెంత్ డే షబ్బాత్ వస్తుంది అని అంటే ఇజ్రాయేలు ప్రజలు టైంని కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు షబ్బాత్ను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం ప్యాక్ చేసి ఆపేసి షట్ డౌన్ చేసేసి సిస్టమ్స్, ఇంటర్నెట్, ఫోను, టీవీ మొత్తం కట్ ఆఫ్ చేసేసి కూర్చుండిపోతాం. ఇప్పుడు అదే నువ్వు చూడు, ఆ, మామూలుగా షబ్బాత్ నోహెడ్స్ గణపతి విషయం దగ్గరికి వచ్చినప్పుడు తీసుకుంటే పరుగు పరుగు పరుగు, అంత రన్నింగ్, కమింగ్ లేట్, ఎప్పుడు ఎప్పుడు నీకు డే స్టార్ట్ అయిపోతుంది. నీ టైము నిన్ను కంట్రోల్ చేసేస్తుంది కాబట్టి నువ్వు ఏం చేయలేకపోతున్నావు, ఓవర్కమ్ చేయలేకపోతావు. సో అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎంతగా టైంను కంట్రోల్ చేస్తున్నారు అన్నదానికి ఇదొక పెద్ద సాక్ష్యం. వీఆర్ నాట్ బౌండ్ బై టైం, వీ కంట్రోల్ ద టైం. ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, అది మీరు ముందు ఆలోచించాలి. తర్వాత ఏమిటి అంటే టైం నిన్ను కంట్రోల్ చేస్తుందా, నువ్వు టైంను కంట్రోల్ చేస్తున్నావా అన్న విషయం దగ్గరికి వచ్చినప్పుడు ఉమ్, ఈ టైంకి ఇది అయిపోవాలా, ఈ టైంకి ఇది అయిపోవాలా, ఈ టైంకి ఇది క్లోజ్ చేయాలి నేను అనేది నువ్వు క్లాక్ సెట్ చేస్తే ఖచ్చితంగా నువ్వు చేయగలుగుతావు. కాకపోతే మనం ఆ టైం సెట్ చేయము కాబట్టి ఒక పని పెట్టుకుంటావు, ఆ పనిలో నుంచి వేరే పని వేరే పని ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటావు. మొదలుపెట్టిన పని అలా పెండింగ్లోనే ఉంటుంది. కారణం ఏంటంటే నువ్వు దాన్ని పర్ఫెక్ట్గా కంట్రోల్ చేయలేకపోతున్నావు, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతావు. ఇది నెంబర్ వన్, ప్రధానమైనటువంటి అంశం. తర్వాత మనకున్న యాక్టివిటీస్, ఏది ఏంటి కంట్రోల్ చేస్తుంది, ఎవరు ఎవరిని కంట్రోల్ చేస్తున్నారు. నువ్వు కంప్లీట్గా నీ యొక్క షెడ్యూల్ని కంట్రోల్ చేయగలుగుతున్నావా, నీ డేని కంట్రోల్ చేయగలుగుతున్నావా, నీ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయగలుగుతున్నావా, నీ హ్యాబిట్స్ని కంట్రోల్ చేయగలుగుతున్నావా, ఇవన్నీ కన్సిడర్ చేయబడతాయి. ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలు పస్కా చేస్తున్నారు, పండుగ చేస్తున్నారు అని అంటే ఈ 7 days తీసి పక్కన పెట్టేస్తారు అన్నిని. షబ్బాత్ వచ్చిందా, ఇంకా నో యాక్టివిటీస్, నో బిజినెస్, నథింగ్, తీసి పక్కన పెట్టేస్తారు. నాకు అదంతా ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు షబ్బాత్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు దేవుడు చెప్పాడు ఈ రోజు నువ్వు ఏం చేయకన్నా నేనేం చేయను, అంతే. మనం అందరం కూడా రకరకాలైనటువంటి వ్యక్తులు, సమయము, లేకపోతే ఆఫీసు, లేకపోతే మన కోరిక, మన డిజైర్, అవన్నీ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి కాబట్టే నేను వాటికి లొంగిపోయి నడుస్తున్నా. ఇజ్రాయేల్ ప్రజలు ఎవరు ఫారో బానిసత్వం నుంచి విడుదల పొందేరు అంటే దాని యొక్క అర్థము ఏది కూడా ఇంకా ఎక్స్టర్నల్
బాహ్యము పరమైన విషయాలు ఏది వాళ్ళని కంట్రోల్ చేయదో, బయట నుండి ఏది, ఎందుకంటే ఫారో కదా వాళ్ళని బాగా కంట్రోల్ చేసి పెట్టాడు బయట నుంచి. అది వాళ్ళు రిలీజ్ అయిపోయారు. మొన్న క్లాస్లో కూడా చెప్తున్నప్పుడు ఏం చెప్పాను? ఫిజికల్ బాండేజ్ డెలివరెన్స్, స్పిరిచువల్ బాండేజ్ అంటే బయట బాహ్యం నుంచి రిలీజ్ అయ్యారు, అంతరాత్మలో నుండి కూడా రిలీజ్ అయ్యారు. సో నువ్వు ఇక్కడ ఈ పండుగ టైంలోని రిఫ్లెక్ట్ చేయాల్సింది ఏంటంటే, ఏ ఫ్యాక్టర్స్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆన్ మై లైఫ్ ఎక్స్టర్నలీ, సో దట్ ఐఎమ్ బీయింగ్ కంట్రోల్డ్ బై ఇట్. అది నువ్వు చూడు. ఏ ఫ్యాక్టర్ నేను బయట నుంచి కంట్రోల్ చేస్తుంది, నువ్వు ఆ కంట్రోల్లో నడుస్తున్నావు అన్నది నువ్వు చెక్ చేసుకోవాలి ఈ పండుగ దినాలు. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ కంట్రోలింగ్ యూ? సో అప్పుడు ఇమోషన్స్ నిన్ను కంట్రోల్ చేస్తుందా, సమయం నిన్ను కంట్రోల్ చేస్తుందా, లేకపోతే ఫ్రెండ్స్, లేకపోతే సొసైటీ, లేకపోతే నీ బాస్, ఇట్లాగా ప్రతి యూదుడు ఇండివిజువల్గా ఉంటాడు. ఎలా ఇండివిజువల్గా ఉంటాడు అంటే దాని అర్థము, నాకు దేవుడు చెప్పిందే, ఇంకా ఎవరు చెప్పింది నేను విన్నాను, అది వారి స్టాండ్. నాకు అషయం ఏం చెప్తే అదే నేను చేస్తాను. ఇండివిజువల్గా ఉండడం అంటే అసలు ఫ్రీడమ్ ఏమిటి అని అంటే, అషయం వాళ్ళకి ఏం చెప్తే అదే. ఇంక ఎవరు ఏం చెప్పినా కూడా వాళ్ళు ఆ మాట వినరు, వారి కంట్రోల్లోకి వెళ్ళరు. నేను లేను అన్న దానికి చూపించడానికే ఎవ్రీ వీక్ షబ్బాత్ను చక్కగా ఆచరిస్తాం. ఎవ్రీ వీక్ షబ్బాత్ వాళ్ళు ఉన్న ప్లేస్లో హ్యాపీగా ఎందుకు 1 ఫుల్ డే అన్ని తీసి పక్కన పెట్టేసి వాళ్ళు స్పిరిచువల్గా, ఫిజికల్గా అన్ని విధాలుగా సంతోషించగలుగుతున్నారు? కారణం ఏమిటి? కారణం ఏమిటి అనంటే, వాళ్ళు దాన్ని బట్టి ఏం చూపిస్తున్నారు అంటే, ఏది నన్ను కంట్రోల్ చేయడానికి వీలు లేదు, నా దేవుడు తప్ప. నా దేవుడు తప్ప ఏది నన్ను కంట్రోల్ చేయనేరదో. ఒక్కసారి మీరు దాన్ని మనస్సు పెట్టి ఆలోచించండి. మనస్సు పెట్టి నువ్వు ఆలోచిస్తే అప్పుడు నీకు అర్థం అవుతుంది ఏది నిన్ను కంట్రోల్ చేస్తుంది అని. సో మనం ఈ పండుగ దినాల్లో చెక్ చేయాల్సినటువంటి ప్రధానమైన అంశము, నేను వ్యక్తిగతంగా విడిపించబడ్డానా లేదా? నువ్వు కూర్చొని లెక్కలేసుకోవడమే. ఒకవేళ నేను బంధించబడితే ఏ విషయంలో బందీకానగా ఉన్నాను, ఏది నన్ను కంట్రోల్ చేస్తుంది, నా నా నోటీస్ లేకుండా నేను దేని చేత కంట్రోల్ చేయబడుతున్నాను, అది మనం అందరం కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి విషయం వ్యక్తిగతంగా. నువ్వు అది ఒక్క స్టెప్ ముందుకు వేస్తే నిజంగా అనేకమైన స్టెప్స్ అషయం నిన్ను ముందుకు నడిపిస్తారు. 1 స్టెప్. సాధారణంగా ఏమవుతుంది అని అంటే మనందరికీ కూడా సాధారణంగా ఆ ఒక్క స్టెప్ పడనివ్వడు. ఎందుకనంటే ఆ ఒక్క స్టెప్ నువ్వు వేసావా, నువ్వు ముందుకు 10 అడుగులు వెళ్ళిపోతావు అని సంగతి తెలుసు కాబట్టి ఫస్ట్ స్టెప్పే నిన్ను బ్లాక్ చేసి పడేస్తాడు అనమాట. ఎక్కడ బ్లాక్ చేసి పడేస్తాడు ఈవిల్ ఇంక్లినేషన్ అంటే, నీకు ఆ తలంపే రాకుండా చేసేస్తాడు. ఫస్ట్ పాయింట్, నేను ఎవరి చేతిలో లేను, నేను దేవునిలోనే ఉన్నాను, దేవుని మార్గంలో ఉన్నాను అని ఒక పెద్ద మబ్బు పెట్టేసి, ఒక పెద్ద వేలేసేసి కూర్చోబెడేస్తాడు. అందుకే మనం ఎవరం కూడా చెక్ చేసుకోము, పరిశీలన చేసుకోము. నేను ఫ్రీగా ఉన్నా అంటే ఫ్రీగా, నేను దేవునిలో ఉన్నా అంటే దేవునిలో ఉన్నాను, అషయం చెప్పినట్టు నడుస్తున్నాను, నడుస్తున్నాను, అంతే బాస్ అయిపోయింది. నువ్వు ఒక్క అడుగు, 1 స్టెప్ నువ్వు వేసి చూడు, నీకు ఏంటి బ్లాకేట్ చేస్తుందో నువ్వు పరిశీలన చేసుకుని ఒక్క స్టెప్ బలవంతంగా నువ్వు దాటు. ఆ తర్వాత అషయం నిన్ను 10 అడుగులు ముందుకు తీసుకొని వెళ్తాను. అలా మన డే టు డే బేసిస్లో నేను ఫ్రీ. ఇప్పుడు ఆ రోజు నుంచి ఏ రోజైతే ఇజ్రాయేల్ ప్రజలు ఫారో యొక్క బంధకాలని విడిపించబడ్డారో, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా వారు మిస్ అవ్వకుండా కంప్లీట్గా దేవుని కంట్రోల్లోనే ఉన్నారు కాబట్టి అషేము వారిని నడిపిస్తూ ఉన్నారు. సో మరి మన దగ్గరికి వచ్చేసరికి
మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే ఇది చెదర్ ఈ విషయాలు బా ఇప్పుడు పెద్ద స్టోరీ చెప్తారా బాబు, ఇంత కథ ఇప్పుడు మనం వినాల్సి వస్తుందా, అది ఇది అని అంటే నాకు అది నా హృదయంలో అది లేదు కాబట్టి నాకు ఆ అంశం ఏమవుతుంది అని అంటే బోర్ కొట్టేస్తుంది. నేను అందులో ఉన్నాను అనుకోండి, అప్పుడు నాకు అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో నేను అందులో ఉన్నానా, నేను బయట ఉన్నానా అని ప్రశ్న వేసుకోవాలి. అన్ని ప్రశ్నలు వేసుకోవడమే, అందుకే ప్రశ్న జవాబు. అన్ని నువ్వు ప్రశ్న వేసుకోవాలి. ప్రతి విషయం ప్రశ్న వేసుకోవాలి. నేను ఎంతవరకు నా హృదయాన్ని ఆశయం కొరకు తెరిచాను, ఎంత లోపలికి నేను తెచ్చుకోగలుగుతున్నాను, ఎంత కనెక్షన్ నేను ఆశయంతో కలిగి ఉండగలుగుతున్నాను. అప్పుడు నాలో ఆసక్తి ఎంత, నాలో ఆ జీల్ ఎంత, ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. అక్షయం కొరకు ఉదయం లేచిన తర్వాత ఇంట్లో ఇంట్లో లేడీస్ అయితే ఆ ఇంటి భర్తకు చేయాలి, పిల్లలకి చేయాలి అనుకుని చాలా ఆరాట పడిపోతూ చేసేస్తూ ఉంటారు. సో ఆ విషయం దగ్గరికి వచ్చినప్పుడు నేను వ్యక్తిగతంగా నేను దేవుని కొరకు ఏం చేయాలని తాపత్రయ పడతాను, అక్షయం కొరకు నేను ఏం చేయాలని అసలు. అందుకే కదా నన్ను ఇక్కడికి పంపించారు. ఆ పాయింట్ వదిలేసి నేను ఇంకొక విషయాన్ని గురించి నేను ఆలోచిస్తున్నానని మనం అందరం కూడా ప్రశ్న వేసుకోవాలి. సో పేసాకు పండుగ ముందు వచ్చేటటువంటి షబ్బాత్ని షబ్బాత్ హ గద్దోల్ అంట, షబ్బాత్ హ గద్దోల్ అంట. షబ్బాత్ హ గద్దోల్ అంటే, గద్దోల్ అంటే గొప్ప, ద గ్రేట్ షబ్బాత్. ఎందుకు సేజిస్తూ పెద్దలు షబ్బాత్ హ గద్దోల్ అని పస్కా పండుగ రాక మునుపు వారం చెప్పారు? ఎందుకు చెప్పారు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే హషేము ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చిన ఒక ఆజ్ఞ. ఏమిటి ఆజ్ఞ ఇచ్చారు అని అంటే, 10వ నాడు ఒక గొర్రెను తీసుకోమన్నారు. 10వ నాడు అంటే వారు విమోచించబడే టైం రాక మునుపు 5 days బిఫోర్, నీసాను 10వ తారీఖు ఒక గొర్రె లేకపోతే ఒక మేక తీసుకొని కట్టేసి రెడీ చేయమని చెప్పేసి చెప్పారు. అప్పుడు ఈ ఐగుప్తీయులు వచ్చి, ఎందుకయ్యా మీరు ఇలాగా గొర్రెలు తెచ్చుకుంటున్నారు, మేకలు తెచ్చుకుంటున్నారు, కారణం ఏమిటి అని ఐగుప్తీయులు యూదుల్ని అడిగినప్పుడు వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, దేవుడు మాకు అర్పణ ఇవ్వమని చెప్పారు, పస్కా బలి ఇవ్వాలని, కాబట్టి మేము ఈ మేకని ఈ గొర్రెను మేము తెచ్చుకుంటున్నాం అని వాళ్ళు ఆఫర్ చెప్పాలి వాళ్ళు. ఇది ఏమిటి అని అంటే, పస్కా బలి ఎందుకు అని అంటే ఈ ఫైనల్ తెగులు రాబోతుంది. ఫైనల్ 9 అయిపోయి 10వ తెగులు రాబోతుంది. ఏంటి ఆ 10వ తెగులు అని అంటే, మొట్టమొదటి సంతానపు మరణం. అది రాబోతుంది. అందుకనే మేము మేక గొర్రె అనేది మేము పెట్టుకుంటున్నాం అని చెప్పేసి వారు చెప్తారు. సో అప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది, వాళ్ళకి ఆల్రెడీ ఈజిప్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా వెళ్ళిపోతుంది. ఇదంట ఇదంట నెక్స్ట్ రాబోయే తెగులు ప్రథమ సంతానం యొక్క హతమంట అనేది మొత్తం వెళ్ళిపోతుంది ఆ ఒక్క సీన్ ద్వారా. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారంటే, ప్రథమ సంతానం నెక్స్ట్ రాబోతున్న తెగులు ప్రథమ సంతానం యొక్క హతము జరగబోతుంది అని చెప్పితే ఐగుప్తీయులకు వెళ్ళిపోయింది, ఈ మెసేజ్ వెళ్ళిపోయింది ఐగుప్తీయులు ముందే. వీళ్ళందరూ కూడా ఫారో దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేస్తున్నారు. ఏమని డిమాండ్ అయ్యా ఈ ప్రజల్ని పోనివ్వండి, ఇప్పటికే మనం చాలా బాధలకు గురయ్యాము, ఇప్పటికే మనం చాలా చాలా వేదనకు గురి అయ్యాము, చాలు ఇంకా ఈ బాధలు ఈ శ్రమలు మనకు చాలు, వాళ్ళు పోనివ్వండి లేకపోతే ప్రథమ సంతానం హతమైపోతుందని ఫారో దగ్గరికి వెళ్తుంది. మరి ఫారో ఏం చేశాడు? సేమ్రా నో, రెఫ్యూజ్ నో. సో అప్పుడు అంటే యాక్చువల్గా జరిగింది ఏమిటి అని అంటే, ఎవరు వెళ్ళి ఫారోకి అడిగారు?
ఐగుప్తులో ఉన్న ప్రథమ సంతానం. ఐగుప్తీయుల యొక్క ప్రథమ సంతానం వాళ్ళందరూ వెళ్ళి అడిగారు ఫారోకి, నెక్స్ట్ మేము చచ్చిపోబోతున్నాము, మా మీద రాబోతుంది తెగులు. విన్నారా? వినలేదు. అప్పుడు వారు యుద్ధం చేశారు, ఫారోతో అడిగారు, పోరాడారు. అప్పుడు చాలా వరకు ఫారో ఏం చేశాడంట, అలా తిరుగుబాటు చేసినటువంటి ఆ ప్రథమ ఎవరైతే వచ్చి అడిగారో తిరుగుబాటు చేశారో వాళ్ళని చంపించాడంట. చాలా వరకు చంపించేసేయడమే కాకుండా హృదయాన్ని కఠినం చేసుకొని ఇంత జరుగుతున్నా కూడా ఏమాత్రము అతను స్పందన లేకుండా హృదయ కాఠిన్యం చేసుకొని నిలబడ్డాడు. దేవుడు ఇంత అద్భుతం, ఇంత గొప్ప కార్యము చెయ్యబోతున్న సంగతి తెలిసి కూడా అతను తన హృదయాన్ని కఠినం చేసుకోవడానికి షబ్బాత్ హా గదోల్, గొప్ప షబ్బాత్. నీకు ఇంత కంటే వర్తమానం ఇంకేం వస్తుంది, కానీ నువ్వేం చేశావు? ఇవ్వలేదు. హృదయాన్ని కఠినం చేసుకోండి. అందుకే ద పే పేసాక్ పండుగ రాక మునుపు వచ్చేటటువంటి ఆ యొక్క షబ్బాత్ని షబ్బాత్ హగ్గద్దోల. ఇది ఆన్సర్ దానికి. రెండవ ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఈ యొక్క పస్కా పండుగ నీసాను 15వ తారీఖు అంటే పౌర్ణమి రోజు జరుగుతుంది? నిండు పౌర్ణమి 15వ తారీఖు అంటే ఫుల్ మూన్ కదా, కంప్లీట్. ఆ రోజు ఎందుకు ఈ పండుగ స్టార్ట్ అవుతుంది? దానికి చాలా డీప్ ఆస్ట్రాలాజికల్ సిగ్నిఫికెన్స్ ఉంది ఈ డేట్ గురించి. 15th ఆఫ్ నీసాన్, నీసాను నెల 15వ తారీఖు. యాక్చువల్గా నీసాను నెల యొక్క జుడైక్ సైన్ ఏంటి? ఆరీస్. ఆరీస్ అని అంటే తెలుగులో మేషం, గొర్రె. జుడైక్ సైన్, ఆ నెల యొక్క జుడైక్ సైనే గొర్రె, మేషము, ఏరిస్. సో ఈజిప్షియన్స్, ఐగుప్తీయులు ఏం చేసేవారు, ఈ గొర్రెను ఒక దేవుడిగా భావించి పూజలు చేశారు వాళ్ళు. వారు నమ్మినటువంటి విశ్వాసము, వారి దేవుళ్ళు దేవతలు నమ్మిన విశ్వాసం ఏంటంటే, జుడైక్ సైన్స్ 12 ఉన్నాయి కదా, ఈ 12 ఆస్ట్రాలాజికల్ సైన్స్లో లీడర్ ఎవరు అని అంటే ఈ మేషరాశియే లీడర్గా వాళ్ళు పరిగణిస్తారు. ఈ ఏరీస్ సైన్ ఏదైతే ఉందో మేషరాశి, అది అన్ని సైన్స్కి లీడర్, ద ఫస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్. సో వారు దాన్ని లీడర్గా పరిగణించడము ఒకటి. రెండోది, వారే వారు దాన్ని గుర్తించుకొని దాన్ని ప్రథమమైనటువంటి ప్రధానమైన దేవుడు దేవతగా వారు భావించుకున్నారు కాబట్టి దాని నుంచి ఐగుప్తీయులు బలము, శక్తి డ్రా చేసుకొని వాళ్ళే ఈ ఈ ఈ ప్రపంచానికి ప్రథములు, శక్తిమంతులు అనేటటువంటి ఒక స్ట్రాంగ్ బిలీఫ్ కలిగి ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. వారి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, వారి బలం ఎక్కడి నుంచి వస్తుంది, వారి భాగ్యం ఎక్కడి నుండి వస్తుంది అని అంటే ఈ గొర్రె దేవుడు అనేటటువంటి దాంట్లో నుంచి వాళ్ళకి వస్తుంది. అద్భుతంగా అశేం నెలలలో మీకు ఇది మొదటి నెల అని చెప్పడానికి, వారేమో ఈ నెలను వారు లీడర్ నెలలాగా పెట్టుకొని దాంట్లో నుంచి శక్తిని వాళ్ళు డ్రా చేసుకోవడం, పవర్ఫుల్గా ఉండడం. ఇంకా చెప్పాలంటే ఐగుప్తీయుల యొక్క విశ్వాసం ఏమిటనంటే, ఈ నీసాను నెల 15వ తారీఖు పౌర్ణమి కదా, చంద్రుడు ఫుల్గా ఉంటాడు కదా, ఆ పౌర్ణమి టైంలోని ఇంకా స్ట్రాంగ్ పవర్ రిలీజ్ అయ్యి వాళ్ళు ఇంకా శక్తివంతులు అవుతారు అనే ఒక బిలీఫ్ కలిగి ఉన్నారు వాళ్ళు. అంటే వారి బిలీఫ్, వారి నమ్మకం.
ఏంటి? మేషరాశి. గొర్రె నుండి వాళ్లకు శక్తి ఆ నెల ప్రథమమైంది కాబట్టి వారు ఆ నెల లీడర్గా పెట్టుకున్నారు. కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రజలందరిలో వీరే లీడర్స్. దేన్ని బట్టి? ఆ జొడాయిక్ సైన్ బట్టి డిక్లేర్ చేసుకున్నారు. బాగా అర్థం చేసుకోండి. అంటే హషేం దాన్ని ఎలా తిప్పారు అని అంటే, వాళ్ళు ఏ సైన్ని నమ్ముకున్నారు, ఏ విశ్వాసం కలిగి ఉన్నారు, ఏది పవర్ఫుల్ అనుకున్నారు, అదంతా కూడా కాదురా, నేనే పవర్ఫుల్ అన్ని హషేం చూపించడానికి ఆ డేట్ ఆ నెల కూడా ఎన్నుకోవడం జరిగింది. సో వాళ్ళు ఆ నీసాన్ 15th పౌర్ణమి రోజు చాలా పవర్ ఉంటుందని వాళ్ళు బిలీవ్ చేస్తారు. తర్వాత ఆ అద్భుతమైన శక్తి కూడా చాలా పొటెన్షియల్స్ రిసీవ్ చేసుకుంటారని బిలీవ్ చేస్తారు. ఇంకా ఉంది. ఏమిటి అని అంటే, మరి ఇజ్రాయేలీలు ఆ రాత్రే గొర్రెను వధించి వాళ్ళ ముందే దాన్ని కాల్చి దాన్ని తినాల్సిన ఒక స్టేట్ వచ్చింది చూడండి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే దేవుడు అని భావిస్తున్నారో, వాళ్ళు ఏదైతే చాలా పరిశుద్ధంగా భావిస్తున్నారో, వాళ్ళ శక్తి వాళ్ళ పవర్ అని వాళ్ళు భావిస్తున్నారో, వారి ముందు ఇజ్రాయిల్ ఏంటి నీ దేవుడు ఏమీ కాదు అన్నట్టు వధించి అడాప్ట్ చేసి దాన్ని రోస్ట్ చేసి తింటుంటే వీళ్ళకి ఎలాగుంటుంది ఒకసారి ఆలోచించు. అంటే వా ఈ ఐగుప్తీయులు ఏది ఘనంగా ఎంచారో, ఏది గొప్పగా ఎంచారో వారి దేవుడు అని, ఆ దేవుడిని వీళ్ళు వాళ్ళ కన్ను ఎదురుగుండా దట్టు నిండు పౌర్ణమి రోజు మంచి స్ట్రాంగ్, వీళ్ళు మంచి బలవంతులుగా ఉన్న రోజు వీళ్ళు దాన్ని తెగ్గొట్టేసి దాన్ని రోస్ట్ చేసుకొని తినేస్తున్నారు. అంటే ఇది ఎలాంటి సాదృశ్యం అంటే, పాము మోషే గారు చేశారు, మంత్రగాళ్ళు చేశారు, కానీ తర్వాత ఏం జరిగింది? మోషే పాము వచ్చి ఆ పాములు మింగేసిందంట. అలాగా దానికి ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది చూడండి, దానికి ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. సో అప్పుడు హషేము తన యొక్క పవర్ని చూపిస్తూ నీది ఏమీ కాదు, నేను మింగేస్తున్నాను అన్నటువంటి రీతిగా ఇస్రాయేల్ ప్రజల ద్వారా చేయించి చూపించారు. సో దాని ద్వారా ప్రపంచానికి హషేం ఇవ్వాలనుకున్న సందేశం ఏమిటంటే, అంతవరకు ఇంత స్ట్రాంగ్గా జుడాయిక్ సైన్స్ని బిలీవ్ చేసి వాటి వలన శక్తి, వాటి వలన నడిపించబడుతున్నాము అనే ఆ స్ట్రాంగ్ బిలీఫ్ని పటాబంజలు చేశారు. ఎవడూ లేదు, సైన్స్ కాదు, నక్షత్రాలు కాదు, ఈ జుడాయిక్ సైన్స్ కాదు, దానిని సృజించిన సృష్టికర్త, ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. ఆయనే ప్రతి దాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఎవరు ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో ఆయనే కంట్రోల్ చేస్తున్నాడు. అంతేగాని నువ్వు నక్షత్రాల ద్వారా, గ్రహాల ద్వారా నడిపించబడుతున్నావు అన్నది కానే కాదు. సో అప్పుడు దీన్ని బట్టి మనకి ఇంకేం అర్థమవుతుంది? ఎవరైతే ఎవడైతే సర్వోన్నతుడైన దేవుని మాటకు విధేయిస్తాడో, సో ఇప్పుడు ఇక్కడ వరకు ఈ పాయింట్ వరకు అంటే నీసాను 15 నైట్, ఆ పాయింట్ వరకు జరుగుతున్నది ఏమిటి అని అంటే, నక్షత్రాలు, గ్రహాలు, సైన్స్, జుడైక్ సైన్స్, మేషరాశి, కుంభరాశి, ఆ రాశి, ఈ రాశి, ఈ రాశులు బట్టి మేము నడిపించబడుతున్నాం, మేము ఉన్నాము, అవి మాకు శక్తి ఇస్తుంది అని బిలీవ్ చేసిన ఆ బిలీఫ్ని ఇజ్రాయేల్ ప్రజల ద్వారా హషేము చూపించి పడాపంచలు చేశారు. కాదురా, ఇదంతటిని నడిపించేది నేను. సో అప్పుడు ఇక్కడ దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, జొడాయిక్ సైన్స్ ఏదైతే ఉన్నాయో, ఆకాశం అందున్న నక్షత్రాలు నిన్ను డిమాండ్ చేసేది ఏమి ఉండదో, సర్వోన్నతుడైన దేవుడు మాత్రమే నీ నుంచి డిమాండ్ చేస్తాడు. ఎందుకనంటే ఆయన మాత్రమే నీ సృష్టికర్త కాబట్టి. ఆయన చెప్పింది నువ్వు విన్నావు అని అనుకో, అప్పుడు ఏమవుతుంది? సర్వోన్నతుడైనటువంటి దేవుడు నిన్ను కంట్రోల్ చేసి నిన్ను నడిపిస్తాడు. నువ్వు దేవుని మాట వినకపోతే ఇగో ఫారో యొక్క సామ్రాజ్యం ఎలాగైపోయిందో అలాగైపోయేటటువంటి పరిస్థితి వస్తుంది.
అది తెలియచేయడానికే అషేమ్ మేషరాశి అండ్ నీసాన్ 15 అనే డేట్ని చూస్ చేశారు. ఇప్పుడు ఇదంతా చరిత్రలో మరుగైపోయినటువంటి విషయాలు, ఇవన్నీ మనకేం తెలుసు? అంటే వాళ్ళు ఆ టైంలో, ఆ కాలంలో, ఆ టైంలో వారు ఏమి కలిగి ఉన్నారు అన్నది మనది. ఇప్పుడు చూడండి, మామూలుగా ఏదైనా గ్రహణం జరిగిందని అనుకోండి, సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం, ఆ గ్రహణం జరుగుతుంది, ఇది మంచిది కాదు, నువ్వు బయటికి వెళ్ళకూడదు, నువ్వు ఈ టైంలో ఇది చేయు అని అంటుంటారు కదా. సో అది అంటున్నారు అన్నది ఇప్పుడు మనకు అర్థమవుతుంది, ఎందుకంటే మన కాలంలో ఇది ఉంది కాబట్టి. అలాగే కొన్ని కొన్ని విషయాల దగ్గరికి వచ్చినప్పుడు ఇది మంచిది కాదు, అది మంచిది కాదు, ఆల్రెడీ అది ఉన్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది. కానీ ఆ కాలమందు వాళ్ళు ఇదే విషయాన్ని, మేషరాశి అని అంటే అది చాలా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్, వాళ్ళు గొర్రెను ఒక పెద్ద దేవుడిగా భావించి చేసి చెందుకున్నారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, అసలైన పాయింట్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. అదేంటంటే, ఇంత జరిగింది కదా, ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత అషేమే ఆయనే చేశారు అన్నటువంటి ఆ ఆ సైన్స్ ఇంత ఇచ్చిన ఐగుప్తీయులతో, సారీ, ఇస్రాయేల్ ప్రజలతో పాటు ఐగుప్తీయులందరూ ఈ మిరకల్స్, ఈ వండర్స్ అన్ని చూసుకొని వచ్చారు కదా, మిశ్రిత జనం వాళ్ళతో పాటు. మీ అద్భుతాలు, ఓ మీ దేవుడు గొప్పోడు, అది ఇది అనుకొని వచ్చేసారు కదా. వచ్చేసినటువంటి వాళ్ళు వారే కదా తర్వాత బంగారు దూడ చెయ్యడానికి కారణమేంది, కారకులయ్యారు వాళ్ళే కదా. మోషే ఏమైపోయాడో తెలీదు, బంగారు దూడ చేసేస్తామని చెప్పేసి బంగారు దూడను తయారు చేశారు కదా, మ్యాజికల్ సైన్స్ తోటి. వారికి ఇప్పుడు వారు నిజంగా, ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మరి గొర్రెను అంత గొప్ప దేవుడిగా ఎంచుకున్న వాళ్ళు, గొర్రెను అంత బాగా వాళ్ళు ఆ స్ట్రాంగ్ అని, పవర్ఫుల్ అని, తర్వాత ఆ దాని నుంచి చాలా శక్తి వస్తుందని ఎంత భావించిన వాళ్ళు బంగారు గొర్రెని ఎందుకు చేయలేదు? బంగారు దూడని ఎందుకు చేశారు? ఎందుకు సో మరి ఇప్పుడు ఇదే నెక్స్ట్ క్వశ్చన్ మనం రైజ్ అవ్వాల్సిన పాయింట్ ఇది. మరి వాళ్ళు బంగారు గొర్రె చేసి ఉండాలి, కాకుండా బంగారు దూడ ఎందుకు చేశారు? బంగారు దూడ ఎందుకు చేశారంటే, వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ మేషరాశి పోయిందిరా బాబు, మనం ఏదైతే గొర్రె చాలా స్ట్రాంగ్ అని అనుకున్నామో ఆ స్ట్రాంగ్ అనేది అందులో లేదు. నెక్స్ట్ వచ్చేటటువంటి టారస్ నెక్స్ట్ సైన్ ఏంటంటే, టారస్ సైన్, అది ఆక్స్ సైన్ అన్నమాట, దొన్న సైన్, నెక్స్ట్ జురాయిక్ సైన్. అది అసలైన పవరు, అది అసలైన రక్షణ మనకి అని చెప్పి, ఆ నెక్స్ట్ జుడాయిక్ సైన్ అనే టారస్ యొక్క బొమ్మే మనకి బంగారు దూడ. అది తయారు చేసి ఇది మనల్ని ఇప్పుడు రక్షిస్తుంది అని, అదే ఏదో చింత చచ్చిన పులుసు సావలేదు అంటారు కదా, అట్లాగా వాళ్ళు ఆ సైన్స్ లోనే నడుస్తున్నారు. ఈ రోజు కూడా చాలా మంది విగ్రహారాధన కుటుంబాలలో నుండి పుట్టి ఈ రకరకాలైనటువంటి వాటిల్లో నుంచి క్రిస్టియానిటీలోకి వచ్చి ఇన్ని చాలా జంపింగ్స్ చేసి నో హెడ్ విధానానికి వచ్చిన, చింత చచ్చిన పులుసు చావలేదన్నట్టు ఇంకా ఆ పాతవన్నీ పెట్టుకొని దాంట్లో నుంచే నడుస్తున్నారే తప్ప అషేముతో డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకోవట్లే, అషేమ్తో డైరెక్ట్గా కాంటాక్ట్ పెట్టుకోవట్లేదు. అందుకనే ఏదైనా వచ్చిందా, ఏదైనా పరిస్థితి తలెత్తిందా, ఇమ్మీడియట్గా వారి విశ్వాసం ఏమైపోతుంది? ఇగో ఈ అరణ్యంలో ఈ మిశ్రిత జనం ఎలాగైతే అయిపోయారో అలాగా వెంట వెంటనే వారి ఫెయిత్ షాటర్ అయిపోతుంది, వారి విశ్వాసం షాటర్ అయిపోతుంది. నీకు ఎప్పుడైతే నీ యొక్క విశ్వాసం, నీ ఫెయిత్ అషేమ్తో స్ట్రాంగ్గా ఉంటుందో, ఏ సైన్ కాదు కదా, ఏ నక్షత్రం కాదు కదా, ఏ ఒక్క రాశి, ఏ ఒక్క గ్రహం నిన్ను కంట్రోల్ చేయలేదు, కంట్రోల్ చేయలేదు గాక చేయలేదు. కారణం ఏంటంటే, బికాస్ యు ఆర్ ఇన్ క్లోజ్ కనెక్షన్ విత్ గాడ్, నంబర్ 1. ఇవన్నిటికీ పైగా ఉన్న దేవునితో నువ్వు కనెక్ట్ అవు ఉన్నావు.
ఇంకొకటి ఏంటి అని అంటే, ఆయన చెప్పిన మాట ప్రకారం నువ్వు నడుస్తావు కాబట్టి నీ హృదయం ఆయనతో పెనవేసుకొని ఉంటుంది కాబట్టి దేవుడే నీ సంరక్షకుడై, దేవుడే నీ కాపాడువాడే, దేవుడే నిన్ను దగ్గరగా ఉండి క్లోజ్ వాచ్ చేసేవాడే ఉంటాడు కాబట్టి నువ్వు ఏ విషయానికి చెక్కు చెదరకుండా ఉంటావు. పాయింట్ మళ్ళీ ఏంటి, ఎక్కడికి వస్తున్నాము? క్లోజ్ కనెక్షన్ విత్ గాడ్. ఎంత నువ్వు దేవునితో కనెక్ట్ అవ్వగలుగుతున్నావో అంతగా నీ విశ్వాసం, నీ నమ్మిక, నీ ప్రొటెక్షన్, నీ ప్రావిడెన్స్ ఎస్పెషలీ. సో ఏదైనా సడన్గా ఏదో జరిగిందా, జరగలేనిది జరిగిందా, సడన్గా ఉద్యోగం ఊడిపోయిందా, సడన్గా లాస్ అయ్యిందా, సడన్గా ఏదో నష్టం జరిగిందా, హెల్త్ లాస్ జరిగిందా, ఇంకేదో అయిపోతుంది. ఏమిటి ఏమిటి కంగారు కంగారు అయిపోతారు. దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, అసేం ఉన్నావా, అది ఇది అనేస్తుంటారు. పాయింట్ ఏంటో చెప్పనా, ఎప్పుడైతే ఈ ఈ మాట అన్నాడో, నువ్వు ఉన్నావా, నువ్వు ఉంటే ఎందుకు అన్నది అన్నాడో, వాడికి అసలు కనెక్షనే లేదని అర్థం. వాడు కనెక్షనే లేదని అర్థం. కనెక్షన్లో ఉన్నోడు నువ్వు ఉన్నావా అంటాడా ఏమండి? ఎదురుగుండా భర్తను పెట్టుకో అని నువ్వు ఉన్నావా అసలు అంటే దాని అర్థం ఏంటి? ఉన్నాడు కానీ కనెక్షన్ లేదు. సో ఇప్పుడు పాయింట్ ఏంటని అంటే, నీకు ఉన్నాడా అని ఎప్పుడైతే అన్నావో అయిపోయింది. యు ఆర్ నాట్ ఇన్ కనెక్షన్. కనెక్షన్ కలిగి ఉన్నవాడు ఎలాగుంటాడండి? ధైర్యంగా ఉంటాడు. ఎందుకనంటే ఒక ఒక భార్యకి తన భర్త ఏమవుతాడు? అన్ని విధాలుగా సపోర్ట్. అవునా? ధైర్యం, ఒక నిబ్బరత, ఒక ఇప్పుడు లేడీకి సెక్యూరిటీ ఏంటి అంటే తన భర్త. సో అప్పుడు తన భర్త ఎలా ఉంటాడు? ఒక భార్యకి అండగా, బలము, తర్వాత సెక్యూరిటీ, ప్రావిడెన్స్, మా ఆయన ఉన్నాడు అనే ఒక ధైర్యంతో వెళ్తూ ఉంటుంది. సో ఇజ్రాయేల్ ప్రజలు కూడా అలాగే మీరు తీసుకుంటే హషేము అనే తన భర్తగా వాళ్ళు చేసుకున్నారు కాబట్టి, ఆ కనెక్షన్లో వారు ఉన్నారు కాబట్టి వారు ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయినా, ఆలయం లేకున్నా, దేశం లేకున్నా, చెల్లా చెదురైపోయిన స్టేట్లో స్థిరంగా స్ట్రాంగ్గా నిలబడగలిగారు. వాట్ ఈస్ ద సీక్రెట్? ద కనెక్షన్. ద కనెక్షన్ లేకపోతే ఈ పాటికి ఎన్నో ఆ కాలం నుంచి, మోషే గారి కాలం నుండి ఈ కాలం వరకు చూసుకుంటే మోలేక్ అని, ఖేమోష్ అని, తర్వాత అష్టరోత్ అని, రకరకాల దేవుళ్ళు దేవతలు మన బైబిల్లో ఉన్నాయిగా. వాళ్ళు అది చేశారు, అష్టరోత్ చేశారు, ఇది చేశారు అని చెప్పేసి, మరి వాళ్ళందరూ ఆ పేర్లు, ఆ దేవతలు, ఆ బొమ్మలు, ఆ ప్రతిమలు, ఆ ఆలయాలు ఏది ఇప్పుడు? ఇప్పుడు ఏది? కాలంలో ఏమైపోయావన్నీ పోయాయి. ఇప్పుడు దాన్ని పూజించే వాళ్ళు ఏరి, అలాంటి వాటిని ఆరాధించే వాళ్ళు ఏరి, ఆ ఆ మా మా తల్లి అని అనుకున్న ఆ సంతానం ఏది? కదా. సో వాటిని నమ్ముకున్న వారు వాటి వంటి వారై ఉన్నారు అని అన్ని వాక్యం చెప్తున్నట్టు ఇది స్టేటస్. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ దేవుని పేరు తరతరాలు తరతరాలు నిలబడి ఉంది అంటే దానికి బలమైన కారణం ఆయన నిజమైన దేవుడు, నిజంగానే ఇజ్రాయెల్ ప్రజలతో కనెక్ట్ అయి ఉన్నాడు. అలాగే ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఆయనతో కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఈ రోజు వరకు కూడా చెక్కు చెదరకుండా ఆ బాండింగ్ వెళ్ళిపోతుంది. ఒకటి, ఆ దేశం నిలబడింది. రెండు, ఆ ప్రజలు నిలబడ్డారు. మూడు, ఇస్రాయేల్ 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 అని నీకు ఎంత ఎక్కడ నుంచి ఈ ఇస్రాయేల్ అనే పేరు, ఇస్రాయేల్ అనే పేరు ఎక్కడ నుండి? యాకోబు ఎక్కడ యాకోబు? ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం? 5,000 సంవత్సరాలు అవుతుంది. 5,000 సంవత్సరాలు ఇంకా ఇస్రాయేల్ ప్రపంచ పటంలో నిలబడి ఉంది. ఇంకా ఇస్రాయేల్ ఆ పేరు, ఆ జనాంగము, ఆ స్టాంప్ కలిగి ఉన్నారు అంటే, ఆ బ్రాండ్ నేమ్ కలిగి ఉన్నారు అంటే దానికి కారణం
వారికి దేవునితో ఉన్న ఆ బలమైన కనెక్షన్. సో ఈరోజు మనం కూడా మనం ఏదో నమ్మేసుకున్నాము, నమ్ముకున్నాము. ఇదేంటి ఇప్పుడు అది అది కదా, ఇది కదా, ఒకప్పుడు అది కదా, ఒకప్పుడు ఇలా నడిచారు కదా, ఒకప్పుడు ఇది చేశారు. ఇదంతా కాదు. ఏమి చేశాము, ఏది చెందాము అదంతా కాదు. నీ కనెక్షన్ దేవునితో, నువ్వు నమ్మిన నీ దేవునితో నీ కనెక్షన్ ఎలా ఉంది, ఆ కనెక్షన్లో నుంచి నువ్వు ఎలా వెళ్తున్నావు, నీ గైడెన్స్ ఏంటి, నీ నీ భరోసా ఏంటి, నీ ధైర్యం ఏమిటి, అది. ఇప్పుడు చూడండి, మనం హల్లేలు చదువుతాం. హల్లేలు చదువుతున్నప్పుడు ఆ కీర్తన 115 ఏమని చెప్పేసి చెప్తారు 115లో, మాకు కాదు దేవా, మాకు కాదు, నీ కృపా సత్యను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక అని చెప్పి, వారి దేవుడు ఏడు, వారి దేవుడు ఏడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుంటున్నారు అని అంటాడు. ఈ ప్రశ్న చూడండి, ఆశ్చర్యంగా ఉంది. వారి దేవుడు ఏమైపోయాడు, వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. అన్య జనాంగం మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఇది పాయింట్ అసలు. మనం అందరం కూడా సరైన కనెక్షన్ లేని, అన్నాను కదా ఇందాకలా, ఎక్కడున్నాడు దేవుడు ఉంటే ఎందుకు నాకు ఈ సమస్య, దేవుడు ఉంటే నాకెందుకు ఈ ప్రాబ్లము, నువ్వు ఉన్నావా, నువ్వు లేవా ఏంటి. ఆ, ఇది అన్య జనాంగం యొక్క విధానం. వాళ్ళు ఏమంటారు, వారు దేవుడేడి, వారి దేవుడు లేడు కాబట్టి వీళ్ళు చెల్లాచెదురైపోయారు. వాళ్ళు ఏం లేదు, అది లేదు, ఇది లేదు, ఎక్కడ మీ దేవుడు అంటుంటే నాకేమనిపిస్తుంది అంటే, నాకు లేని బాధ నీకేంట్రా బాబు అని అనిపిస్తుంది. బా బా- అసలు బాధపడాల్సింది ఎవరు? నా దేవుడు, నా యజమాని ఎక్కడా, నా యజమాని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని నేను కదా బాధపడుకొని ఏడ్చుకొని కూర్చోవాలి. నాకు ఆ బాధ లేదు. ఎందుకు నాకు ఆ బాధ లేదు? నాతో నా యజమాని ఉన్నాడన్న సంగతి నాకు తెలిసినప్పుడు నువ్వేడు చెప్పేది నాకు ఆ దేవుడు ఏడని? అర్థమైందా పాయింట్ ఏంటో? ఆ అన్య జనాంగం యొక్క విధానం అది. అందుకనే ఆ పులుసుతో వస్తారు కదా, మార్పులు చెందుకొని వస్తారు కదా. ఏదైనా ఈ సమస్యలు వస్తే వెంటనే వస్తుంది, దేవుడు నువ్వు ఉన్నావా, ఉంటే నాకెందుకు ఈ కష్టము, నాకెందుకు ఈ శ్రమ అని వెంటనే అనేస్తావు. గెటింగ్ ద పాయింట్? అది. సో అప్పుడు నీ కనెక్షన్ అనేది నీకు సరిగ్గా లేదు కాబట్టి నీకు సడన్ గా అది వచ్చి కానీ ఎక్కడ ఉన్నారు, ఏమైంది అన్నటువంటి ప్రశ్న నీకు తలెత్తేస్తుంది అని చెప్పేసి మనకి సేజెస్ చెప్తా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ పండుగ సమయాలలో హల్లేలు ఎందుకు, హల్లేలు ఈ 113 నుండి 118 స్తుతించేటటువంటి హల్లేలని ఈ కీర్తనలు ఎందుకు సెలెక్ట్ చేశారు? కీర్తనలు 150 ఉన్నాయి. 150 కీర్తనల్లోని ఎస్పెషలీ 113 నుండి 118 వరకు ఈ కీర్తనలు ఎందుకు సెలెక్ట్ చేశారు పెద్దలు ప్రతి పండుగ టైంలోని స్తుతించడానికి? దానికి ఆన్సర్ ఏంటంటే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హల్లేలు అంటే ఏంటి? స్తుతి. స్తుతి. సో వారు కృతజ్ఞత తెలిపేటటువంటి ఒక విధం, థ్యాంక్స్, అషేమ్కి థ్యాంక్స్ చెప్తారు. ఎలా థ్యాంక్స్ చెప్తున్నారు, ఏ విధంగా థ్యాంక్స్ చెప్తున్నారు? ప్రధానంగా మనకి సేజెస్ చెప్పేది ఏంటంటే, ప్రధానంగా ఇంపార్టెంట్గా 5 పాయింట్స్ ఉన్నాయి వారు ఈ యొక్క కీర్తనలు సెలెక్ట్ చేసుకోవడానికి. 5 పాయింట్స్. ఆ 5 పాయింట్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు నేను థర్డ్ పార్టీ అయితే నాకు అదొకలాగా ఉంటుంది. నేను ఆయనతో ఉంటే అప్పుడు నేను కనెక్ట్ అవుతా. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, 114:1, ద ఎక్సడస్ ఫ్రమ్ ఈజిప్ట్, ఐగుప్తులో నుండి ఇస్రాయేలు అన్య భాష గల జనులలో నుండి
యాకోబు బయలు వెళ్ళినప్పుడు అని ఉంది చూడండి. ఐగుప్తులో నుండి ఇస్రాయేలు అన్య భాష జనులలో నుండి ఫస్ట్ వారు కృతజ్ఞత చెప్పుకునేది ఏంటంటే, ఇలాంటి ఒక భయంకరమైన ఒక కోపం నుండి మమ్మల్ని లేపావు అని గుర్తు చేసుకో. అది వారికి చాలా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. ఇప్పుడు మనం కూడా మనకి వ్యక్తిగతంగా మనలో కొంతమంది ఆ దేవునితో నడుస్తా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా అయ్యేటటువంటి అనుభవాలు ఉంటాయి. ఆ అనుభవాలు నిజంగా అది నువ్వు దేవునితో కనెక్ట్ అయి నడుస్తున్నప్పుడు పొందేటటువంటి, నువ్వు ఎలాంటి ఒక బాధలు, ఎలాంటి ఒక శ్రమలు, ఎలాంటి ఒక నలుగుడు నీ జీవితంలో జరిగి అందులో నుండి నువ్వు దేవుని వెతుక్కుంటూ అక్షయమును వెతుక్కొని ఆయన నిన్ను విమోచించి బయటికి తీసుకొని వచ్చిన ఆ అనుభవం ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా నువ్వు మర్చిపోలేవు. అవునా కాదా? అవి నువ్వు మర్చిపోలేవు. అది ఎప్పటికప్పుడు నీకు గుర్తు చేస్తావు. అది నీకు గుర్తొచ్చినప్పుడల్లా నువ్వు ఏం చేయగలుగుతావు? అశ్యం నిజంగా నేను అలా ఉన్నాను, అలాంటి ఒక స్థితిలో నుంచి నన్ను లేపావని నువ్వు థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేవు. అలాగే ఇస్రాయేల్ ప్రజలు హల్లేలు చెప్పడానికి గల ప్రధాన ఫస్ట్ రీజన్ ఏంటి? ఐగుప్తులో నుండి ఇస్రాయేల్ దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు. నంబర్ టూ ఏమిటి? బలమైనటువంటి కారణం, సముద్రము దాన్ని చూచి పారిపోయాను, యోర్దాను నది వెనుకకు మళ్ళెను. క్రాసింగ్ ఆఫ్ ద రెడ్ సీ. కార్నర్ అయిపోయారు అందరూ. అందరూ కార్నర్ అయిపోయారు. ఇంకా ఎదురుగుండా సముద్రం, వెనకాతలేమో ఫారో సైన్యం. చిక్కుకున్నారు. అలాంటి చిక్కుకున్నటువంటి సమయంలో ఆశ్చర్యమైనటువంటి రీతిగా సముద్రము పాయలుగా చీల్చబడి వారు అద్భుతంగా ఆరిన నేల చూడండి. మళ్ళీ ఎంత కృపా కనికరం అంటే, సముద్రము నీళ్లు డివైడ్ అయిన తర్వాత అదంతా ఎలాగుంటుంది? బురద బురదగా ఉంటుంది. అవునా? అదే రోడా, కంకర్ రోడా లేకపోతే తారు రోడా? అది ఈజీగా వెళ్ళిపోవడం. ఆరిన నేలలో నడిపించారా నందు చూడండి. బ్యూటిఫుల్, అది బ్యూటిఫుల్. అంటే నీకు దేవుడు దారి తెరిస్తే, అలాంటి ఒక సముద్రము గుండా నీకు దారి తెరిస్తే అందులో కూడా నువ్వు బురదలో స్టక్ అయిపోకుండా, నీ కాలుకు బురద అంటుకోకుండా నడిపించగల ఒక మంచి సర్వశక్తి మంత్రుని దేవుడు. అది గుర్తుపెట్టుకో. నిన్ను సగంలోనే ముంచేసి సగంలోనే నువ్వు ఇబ్బంది పడు, నువ్వు బురదలో ఉన్నాడు కాదు, ఆరిన నేలలో నడిపించా. క్రాసింగ్ ద రెడ్ సీ. ఇది రెండవ ప్రధానమైన, ఎందుకంటే ఆ సీన్ ఏంటో వాళ్ళకి తెలుసు. అలాగే మన జీవితంలో కూడా ఒక్కొక్క సందర్భంలో అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు కదా, నా జీవితము కార్నర్ అయిపోయింది, నా జీవితము క్రష్ అయిపోతున్న టైంలో దేవుడు నిజంగా నాకు డోర్ ఓపెన్ చేశాడండి అని చెప్పేసి చెప్తారు. ఆ అనుభవం ఉన్నవాళ్ళు అశ్యమును స్తుతించగలుగుతారు. ఆ అనుభవం ఉన్నవాళ్ళు, రైట్? అది మనం గ్రహించాల్సినటువంటి విషయం. ఇది నంబర్ టూ. మూడవది కారణం ఏమిటి అని అంటే 114:4, కొండలు పొట్టేళ్ల వలెను, కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేశాను. ఏంటిది ఇది? కొండలు పొట్టేళ్ళ వలె, గొర్రె పిల్లలు ఆ, గొర్రె పిల్లల వలె గెంతులు వేయడం ఏంటి? కొండలు దీన్ని బట్టి సంతోషిస్తున్నారట. దీని రెఫరెన్స్ ఏడో తెలుసా? అషేము వారికి తోరానివ్వడం. గివింగ్ ఆఫ్ ద తోరా. గివింగ్ ఆఫ్ ద తోరా. తోరా ఇస్తున్నప్పుడు కొండలు గంతులేసాయి. గంతులేసాయి కొండలు, గొర్రె పిల్లల గంతులేసే కొండలు. మనం సెదర్లో చూసాం కదా. విడిపిస్తే సరిపోను కదా, ఎర్ర సముద్రం దాటిపిస్తే సరిపోను కదా, మళ్ళీ అక్కడ నాశనం చేయడం ఏమిటి? జర అరణ్యంలో తీసుకొని వచ్చి వదిలేస్తే సరిపోను కదా, మళ్ళీ ఇది ఇవ్వడం ఏమిటి? తోరా. మళ్ళీ షబ్బాత్ ఇవ్వడం ఏమిటి? పరిశుద్ధ కొండ దగ్గర నడిపించడం ఏమిటి? ఎన్ని అద్భుత క్రియలు ఒకటి 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 చెప్పుకొని వస్తాం. విమోచించి తీసుకొని వచ్చి పరిశుద్ధ కొండ దగ్గర మూడవది తోరా ఇచ్చారు. సో ఆ కొండలు పొట్టేల వల్లే, గుట్టలు గొర్రె పిల్లల వల్లే గంతులు వేయడం అనేది దేనికి సాదృశ్యం? తోరా.
ఇవ్వడానికి సాధుడు. సో ఐగుప్తు నుంచి బయటికి, రెండవది ఎర్ర సముద్రము 6 నెలల్లో దాటింపచేసి, మూడవది వారికి తోరానిచ్చారు. నాలుగవది రిజరక్షన్ ఆఫ్ ద డెడ్, మృతుల యొక్క పునరుత్థానం. నాలుగవది 116:9, 116:9లో సజీవులున్న దేశములో అషేం సన్నిధిని నేను కాలము గడుపుదును. సజీవులున్న దేశము, అదే సజీవులున్న దేశం అంటే కమింగ్ ఆఫ్ ద వరల్డ్ అన్నమాట. అంటే ద వరల్డ్ టు కమ్, మృతుల పునరుత్థానానికి సాదృశ్యంగా ఉంది. తర్వాత ఆ వచనం ముందే మరణము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు అన్నాడు. మరణము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు అంటే దాని యొక్క అర్థం ఏంటి? మనకు ఫిజికల్ డెత్ నుంచి తప్పించడం కాదు, మృతుల యొక్క పునరుత్థానానికి అది సాదృశ్యంగా ఉంది. అక్కడతో ఆగిపోలేదు. వారికి తోరా ఇచ్చినతో అయిపోలేదు. తోరా పట్టుకొని తోరా విధించుతున్నటువంటి వాళ్ళందరూ ఆ అషేముకి ఇంత కఠినమైన పరిస్థితులలో కూడా వారు అషేముకు నమ్మకంగా దేవుని ఎదుట ఆయన ఆజ్ఞలకు విధేయించి జీవించినందున వారికి ఇచ్చే బహుమానం ఏంటి? తిరిగి లేపబడతారు. అంతేగాని అయిపోయింది, చేసావు అయిపోయింది కాదు. వృత్తుల పునరుత్థానం వాళ్ళని హర్షం లేపి ఆయన సన్నిధికి దగ్గరికి తీసుకొని వస్తారంట. అది గొప్ప రివార్డ్. అందుని బట్టి వాళ్ళు హర్షముని కీర్తిస్తారు ఈ పండుగ దినాలప్పుడు. ఇది నాలుగవది. ఫిఫ్త్ వన్ ఏంటి? ఐదవది ద బర్త్ ప్యాంగ్స్ ఆఫ్ ద ఫైనల్ రిడెంప్షన్. చివరి కాలంలో విమోచన జరిగే టైంలో అది ఎలాగా రిప్రజెంట్ చేస్తారు అంటే ఆ గర్భవేదన. సో డెలివరీ అవుతున్న టైంలోని ఎలాగైతే ఆ నొప్పులు బాధ ఆ స్త్రీ పడుతుందో, ఆ ఫైనల్ రిడెంప్షన్ అప్పుడు అంటే మషియాకు ఆగమనం అనేది ఫ్యూచర్లో జరగబోతుంది. అషయం ఇస్తారు. దానికి 118వ కీర్తనలో మనం చూస్తాం, ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది అషేం వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది దేని గురించి అనంటే, ఒకటి దావీదు గారి యొక్క ఆగమనం, ఆ దావీదు గారిని ఆ, ఆ, వారి పేరెంట్స్ వారి అన్నలు తృణీకరించేస్తారు. సో ఆ స్టోరీ అంతా ఆల్రెడీ మీలో విన్నారా? స్టోరా స్టడీ అది లాంగ్ బిగ్ స్టోరీ అది. సో దావీదు గారు తృణీకరించబడి వాళ్ళ అన్నలు అందరూ, వాళ్ళ నాన్న అందరూ తృణీకరించి పక్కన పెట్టేసిన ఆ వ్యక్తిని సామూయేలు ప్రవక్త వచ్చి దావీదుని పిలిచి అభిషేకం చేస్తుంటే వాళ్ళ అమ్మగారు అంట, ఇదిగో నిషేధించిన రాయి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యింది. ఎవరినైతే తోసారో అదే మూలకు తలరాయి అయ్యిందని దావీదు గారి గురించి వాళ్ళ అమ్మగారు చెప్తారు. ఇదే మాట ఫ్యూచర్లో కూడా మషియాకి వస్తుంది. ఎందుకంటే దావీదు లైన్ కాబట్టి, దావీదు గారు మషియానిక్ దీనికి సాదృశ్యంగా ఉన్నారు కాబట్టి మషియానిక్ ఈరా ఇది హషేం ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం ఉత్సాహించి సంతోషిస్తాము. సో ప్రధానంగా మనం చూసేది ఈ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. విమోచన, ఎర్ర సముద్రం దాటుట, తోరాను వారు బహుమానంగా పొందుకొనుట, తర్వాత మృతులు దాన్ని వారు పాటించినందున, దేవుని విధేయించినందున వారికి పునరుత్థానం దేవుడు తిరిగి ఇచ్చుట, తర్వాత మషియానిక్ ఈరాలో వాళ్ళందరూ కూడా ఆ, తిరిగి లేపబడి ఉండుట, రాబోయే ప్రపంచంలో ఉండుట అన్నదానికి సాదృశ్యం. తర్వాత 115వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాం. ఇప్పుడు ఇందాకలా నేను చెప్పినటువంటి ఈ యొక్క మాట, మాకు కాదు అషేం, మాకు కాదు, నీ కృపా సత్యముల బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక అని చెప్పి వాళ్ళు స్తుతిస్తూ, మాకు కాదు నీ కృపా సత్యం నీ నామమునకే. వాళ్ళు అన్ని జనులు ఏమన్నారు? వారి దేవుడు ఏడి అని అన్ని జనులు ఎందుకు చెప్పుకుంటున్నారు? ఎందుకంటే వీళ్ళు చెల్లాచెదురు అయిపోయారు కదా. దేశాలకు చెల్లాచెదురు అయిపోతే వాళ్ళందరూ ఇలా కెచ్చేలు చేసి, ఆ మీ 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 దేవుడు వదిలేశాడు మిమ్మల్ని, కాబట్టి మీరు ఎక్కడికి వచ్చి పడ్డారు, మీ దేశం లేదు, మీకు ఆలయం లేదు, మీకు ఏమీ లేదు,
అని ఇట్లాగంతా అందరం మాట్లాడుతున్నారు. బయట ఉన్నటువంటి అన్యజనాంగం అందరం మాట్లాడుతున్నారు. అది అషయం అలౌ చేస్తారు అలాగంతా మాట్లాడడానికి. నిజంగా ఆశ్చర్యం ఏంటంటే అలాగంతా ముందే అలౌ చేశారు. అలౌ చేసిన తర్వాత అదే అన్య జనాంగం తిరిగి వచ్చి దేవుడు మీతో ఉన్నాడు అని చెప్పించేస్తారు. ఆ కాలంలో లాస్ట్లో ఏమవుతుంది? ఆ కాలంలో అబ్రహాము దేవునికి జనులు, లీడర్స్ ఏమిట, అబ్రహాము దేవునికి జనులై కూడుకొందరు. అదొకటి. తర్వాత ఆ కాలంలో 10 మంది యూదులు చెంగు పట్టుకొని వస్తారు. ఆ కాలంలో వాళ్ళు వచ్చి ఏమంటారు? దేవుడు మీతో ఉన్నాడు. ఏ నోరైతే ఏడి మీ దేవుడు అన్నదో ఆ నోటితోనే దేవుడు మీతో ఉన్నాడు అని చెప్పించేస్తారు. ఒక షేమ్. అది అషేమే. అందుకనే తొందర పడిపోయి ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎవరిని మాట్లాడకూడదు, ఎవరి గురించి మాట్లాడకూడదు. తొందర పడిపోయి ఇంకొక విషయం కూడా మనం అంటే వారు ఎందుకు దీన్ని సెలెక్ట్ చేశారన్న విషయాలు తీసుకొని వస్తాం. ఇంకోటి ఏంటి, 116 కీర్తన 116 3-4 వచనాలు. మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు అషేమ్, దయచేసి నా ప్రాణమును విడిపింపము అని అషేమ్ నామమును బట్టి నేను మొర్రపెట్టి తిని అని చెప్పేసి ఇక్కడ వాక్యం చెప్తుంది. ఇదేంటి? ఇది ఎవరి గురించి? ఎవరి గురించి చెప్తున్నారు ఈ మాటలు? అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇది మనకు చూస్తున్న 115 నుంచి వస్తుంది కదా, మాకు కాదు దేవా, మాకు కాదు, మహిమ నీకే మహిమ అని చెప్పేసి స్టార్ట్ చేసినటువంటి కీర్తన అలా వెళ్తుంది కదా. సడన్ గా ఈ వాక్యం వస్తుంది 116లో, మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమ దుఃఖము నాకు కలిగాను. ఎవరి గురించి ఈ మాట? ఎవరు ఈ మరణ బంధాల్లో చిక్కుబడి ఉన్నారు? ఎవరు ఈ పాతాల వేదనలలో చిక్కుబడి ఉన్నారు, పట్టబడి ఉన్నారు అని అంటే దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. షద్రాక్, మేషాక్, అబేద్నెగో అనే ఈ ముగ్గురిని తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తారు. వాళ్ళు దేవుని అదే నెబుకద్నెజర్ నిలబెట్టినటువంటి ఆ యొక్క ప్రతిమకు నమస్కారం చేయలేదని చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్ళి పెట్టేస్తారు చూడు. అప్పుడు వాళ్ళు చేసినటువంటి ఆ ప్రేయర్, ప్రార్థన, ప్రార్థన, అషేం దయచేసి మా ప్రాణం విడిపింపుమని అషేం నామను బట్టి మొరపెట్టి అని చెప్పిన ఆ మాట వారికి అది రిప్రజెంట్ చేస్తుంది. పడేశారు, పడేశారు. అయితే అషేం ఏం చేశారు? వారిని లేపారు. వారిని సజీవంగా లేపారు. ఈ సంఘటన జరుగుతున్నప్పుడంట, ఈ సంఘటన జరుగుతున్నప్పుడు ఈ ఒక్కొక్క ప్రకృతిలో ఉండేటటువంటి ఒక్కొక్క ఐటమ్. ఇప్పుడు మనం చూడండి, కీర్తన 148లో మన వడగండ్లు విసురువాడు ఆయనే. అంటే అప్పుడు వడగండ్లకు ఒక ఏంజిల్, అగ్ని ఒక ఏంజిల్, వాటర్ ఒక ఏంజిల్, ఇలాగ ఒక్కొక్క ఏంజిల్ అశ్యం ఏం చేశారు? ఇచ్చారు. ఎప్పుడైతే ఈ షద్రాక్, మేషాక్, అబేద్నెగో వాళ్ళని అగ్నిగుండంలో పడేశారో వెంటనే ఈ యొక్క వడగళ్ళుకి అధిపతి అయినటువంటి ఏంజిల్ అది అషేంతో అంటదంట, నేను వెళ్ళి వడగండ్లు పడేస్తాను, అగ్ని ఆరిపోతుంది అని అంటదంట. అంటే అప్పుడు అషేం అంటారు, వద్దొద్దు, వద్దొద్దు, అట్లాగా మనం చేయకూడదు అని చెప్పేసి అషేం చెప్తారు. అప్పుడు గాబ్రియల్ దూత అంటదన్నంట, నేను ఆ కూల్ని ఇప్పుడు నేనేం చేస్తా. గాబ్రియల్ దేనికి ఇది అని అంటే ఫైర్కి అధిపతి. సో మనం చూస్తాం సుధమ గోమర నాశనం చేయడానికి వచ్చినప్పుడు. సో గాబ్రియల్ దూతకి ఆ కంట్రోల్లో ఉన్నదంటే ఫైర్. సో అప్పుడు గాబ్రియల్ దూత చెప్తుందంట, నేను వెళ్ళి లోపల కూల్ చేసి ఈ ఫైర్ని బయట పెంచేస్తాను, తద్వారా ఎవడైతే చేసాడో వాళ్ళు తగలబడిపోతాడో అని చెప్పేసి అడుగుతుందంట గాబ్రియల్ దూత అషేంకి. ఇప్పుడు ఈ వడగళ్ళు దూత వచ్చి వడగళ్ళు వేసేస్తే అగ్ని ఆరిపోద్ది కదా, మొత్తం ఆఫ్ అయిపోద్ది వాటర్ వేసేస్తే. వద్దొద్దు అని అలా వద్దు, మనం ఇంకొకలా చేద్దాం అనేసరికి గాబ్రియల్ దూత వచ్చి అంటుంది, నేను వెళ్ళి లోపల వాళ్ళకి ఏసీ ఇస్తాను, బయట అగ్నిని పెంచేస్తాను, ఎవరైతే వేసారో వాళ్ళు తగలబడిపోతారు అని అంటే అషేం యా డన్.
ఇప్పుడు గాబ్రియల్ దూత వచ్చి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. లోపల వాళ్ళు అంత మంటలో కూడా కూల్గా ఏసీలో ఉన్నట్టున్నారంట వాళ్ళు. బయట ఎవరైతే పడేసాడో వాళ్ళని తగలబెట్టేసింది అగ్ని, తగలబెట్టేసి. సో ఈ షద్రాక్ మేషాక్ అబేద్నెగో వాళ్ళందరూ, వాళ్ళు ముగ్గురు లోపల అగ్నిలోని ఇలాగా బాధపడుతూ హషేంకు వేడుకున్నప్పుడు అంత మంటలో లోపల ఎలాగున్నారంట, కూల్గా ఉన్నారు. మంట వాళ్ళని తగలబెట్టలేదు. ఓకే, ఇప్పుడు చూడండి సీక్వెన్స్ ఎలాగొస్తుందో. సో అప్పుడు వా- ఈ అన్య జనాలు ఇలాగ అంటున్నారు, ఇలాగ అంటున్నారు, ఇలాగ అంటున్నారు అని చెప్పి స్టార్ట్ చేశారు కదా. అక్కడి నుంచి కూడా ఈ స్టెప్ స్టెప్ వస్తుంది. ఇప్పుడు 116 అయిపోయిన తర్వాత 117 ఏం చెప్తుంది? అషేం కృప మన ఎడుల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా, అన్యజనులారా అషేమును స్తుతించండి, సర్వ జనములారా ఆయనను కొనియాడండి. బాబు మీరేమన్నారా? మీ దేవుడేడి, మీ దేవుడేడి? ఇదిగో కనిపిస్తుందా? మా దేవుడు కనిపిస్తున్నాడా? ఇంత మండేటటువంటి అగ్నిలో ఈ ముగ్గురు కాపాడబడడం కనబడుతుందా? అన్య దేశములో కనిపిస్తుందా? యాక్చువల్గా ఆ వచనం ఇటు నుంచి అటు రావాలి, మన తెలుగులో అలా చేశారు. కానీ యాక్చువల్గా ఎలా ఎలా రావాలంటే రెండో వచనం ఫస్ట్ అవ్వాలి. సమస్త అన్యజనులారా అషేమును స్తుతించండి, సర్వ జనములారా ఆయనను కొనియాడండి. ఎందుకో తెలుసా? అషేం కృప మా ఎడల హెచ్చుగా ఉంది. అట్లా రావాలి యాక్చువల్గా వచనం. అక్షయం కృప మాయలో హెచ్చుగా ఉంది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. దాని కనెక్టింగ్ పాయింటే 117. అందుకనే వారు ఈ హల్లేల్ని, ఈ పండుగ ఎప్పుడు పండుగలు వచ్చినా పండుగ టైంలోని అషయం చాలా క్లోజ్ కాంటాక్ట్లోకి వస్తారు, ఇస్రాయేల్ ప్రజలకి చాలా దగ్గరికి వస్తారు. అందుకనే వాళ్ళు కలుసుకున్నప్పుడల్లా వారి మీటింగ్స్, వారు ఎట్లాగా వాళ్ళ లైఫ్ వెళ్ళింది, ఎలా ఆశయం వాళ్ళు రక్షించారు, ఎలా అదే వారి హిస్టరీ వారికి ఎలా ఉంటుంది, ఎవ్రీ టైము ఆ మెమరీస్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. బికాస్ వారు అనుభవించారు కాబట్టి, అన్ని విషయాలు అనుభవంలోకి వెళ్ళారు కాబట్టి. ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరు? హూ ఇస్ ద థర్డ్ పార్టీ? హూ ఇస్ ద డైరెక్ట్ పార్టీ అండ్ హూ ఇస్ ద థర్డ్ పార్టీ? సో థర్డ్ పార్టీ నుంచి సెకండ్ పార్టీయా, ఫస్ట్ పార్టీయా? చాయిస్ ఇస్ యువర్స్. మనం ఎలా కనెక్ట్ అవుతున్నాం అన్నదే పాయింట్ అంతా. ఓకేనా? థ్యాంక్ యూ అందరికీ. షలోమ్, సుధారబ్బా, లైలాతో గుడ్ నైట్.